హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ టు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే మనం ఎగ్ ఆమ్లెట్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. బ్యాచిలర్స్ కూడా సింపుల్గా చేసేయచ్చు, టేస్టీగా కూడా ఉంటుంది. తయారీ విధానం చూద్దాం. ఇప్పుడైతే నేను 6 ఎగ్స్ తీసుకున్నాను. మీరు క్వాంటిటీ కూడా పెంచుకోవచ్చు. దీంట్లోకి టేస్ట్ సరిపడ్డ సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు, దీంట్లోకి మనం కొద్దిగా ధనియాల పౌడర్, అలాగే దీంట్లోకి మనం 1 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకున్నాము. దీన్ని మిరియాల పౌడర్ మన ఇంట్లోనే తయారు చేసుకున్నాము. దీంట్లోకి కొద్దిగా కారం వేసుకున్నాను. నేను చిన్న స్పూన్తో 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. చూసారు కదా, అంటే కలర్ కోసం వారికే మనం మిరియాల పౌడర్ వేసాం కాబట్టి స్పైసీగా కూడా ఉంటుంది. దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని రౌండ్గా ఆమ్లెట్ వేసుకుందాము. 2 సైడ్స్ అనేది బాగా కాలాలి. ఆయిల్ అనేది పైన స్ప్రెడ్ చేసుకొని 2 సైడ్స్ అనమాట. 2 సైడ్స్ బాగా మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం కాల్చుకోవాలన్నమాట. చూసారా ఇలాగా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లో కొద్దిగా 2 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే కొద్దిగా ఆవాలు, అలాగే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా. దీంట్లో కరివేపాకు వేసుకున్నాము, కొద్దిగానే. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేయించారా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. దీంట్లోకి మనం 2 మీడియం సైజ్ టమాటాలు మనం వేసుకుంటున్నాము. నేనైతే సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను. బాగా ఫ్రై అవ్వాలి, ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి, మెత్తగా రావాలన్నమాట టమోటా అనేది. చూసారు కదా, దీంట్లోకి మనం టేస్ట్ సరిపడ్డ సాల్ట్, మనం ఆల్రెడీ ఆమ్లెట్లో వేసుకున్నాం కాబట్టి కొద్దిగా వేసుకుంటున్నాను. దీంట్లో కొద్దిగా పసుపు, బాగా మిక్స్ చేసుకోవాలి. టమాటాలు అనేవి బాగా మగ్గాలి, అప్పుడే గ్రేవీ వస్తుంది అనమాట. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. పచ్చి వాసన పోయేదాకా మనం దీన్ని కలబెట్టుకోవాలి. పచ్చి వాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. అడుగు మాడకుండా ఉండాలి, లేకపోతే అడుగు మాడిందంటే టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా రాదనమాట. చూసారు కదా, ఈ విధంగా చూసారా టమాటాలు ఎంత బాగా మగ్గిపోయినాయో. దీంట్లోకి టేస్ట్ కోసమని కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. కొద్దిగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సరిగా బాగా టమాటాలు అనేవి బాగా మగ్గాలి, కలబెట్టుకుంటూ ఉండాలి, అడుగు మాడకుండా చూసుకోవాలి. సరే కదా, చాలా బాగా వస్తుంది అన్నమాట గ్రేవీ. దీంట్లోకి కొద్దిగా ధనియాల పౌడర్, మనం ఆల్రెడీ ఆమ్లెట్లో వేసుకున్నాము. ఈ విధంగా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి, కలబెట్టుకుంటూ ఉండాలి, అడుగు మాడకుండా. నేను ఇక్కడ 1.5 స్పూన్ కారం వేసాను. మనం కర్రీలో కారం వేసుకోవచ్చు, ఆమ్లెట్లో కారం వేసాం కాబట్టి కొద్దిగా కారం తక్కువ తినే వాళ్ళైతే దీంట్లో స్కిప్ చేసేయండి. స్పైసీగా తినే వాళ్ళైతే వేయచ్చు, తప్పలేదు. దీంట్లోకి మనం చూసారు కదా, గ్రేవీ ఎంత మంచిగా వచ్చిందో. ఆయిల్ అట్లా సపరేట్ అయ్యేటప్పుడు దీంట్లోకి మనం వాటర్ వేసుకోవాలన్నమాట. కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం కలబెట్టుకోవాలి. సరే కదా, పక్కన గ్రేవీ ఎంత ఉంటుంది కదా, ఆ గ్రేవీ మొత్తాన్ని దగ్గరికి తీసుకుంటూ కలబెట్టుకుంటూ కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఉండాలన్నమాట. ఇక నేను 2 గ్లాసెస్ అయితే వాటర్ పోసుకున్నాను అనమాట, గ్రేవీకి తగ్గట్టు. చూసారు గ్రేవీ ఎంత బాగా వచ్చిందో, పర్ఫెక్ట్గా వచ్చింది. చూసారు కదా, ఈ విధంగా వాటర్ పోసుకున్న తర్వాత బాగా కలిపెట్టుకొని మరో టేస్ట్ చూసుకొని సాల్ట్ తక్కువైతే వేసుకోవచ్చు. చూసారు కదా, నీళ్ళు చూడండి, గ్రేవీకి తగ్గట్టు మనం నీళ్ళు కూడా పోసుకోవాలన్నమాట. సరే, ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చిందో. దీన్ని ఇప్పుడు మనం 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కొద్దిగా అయితే సాల్ట్ తక్కువైందండి, అందుకని నేను కొద్దిగా సాల్ట్ వేసాను. స్కిప్ అయిపోయింది వీడియో, సారీ. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈసారి అప్పుడే ఉడకడం స్టార్ట్ అవుతుంది, బాగా కలబెట్టుకోవాలి. నాకు కొద్దిగా చిక్కగా ఉన్నాయనిపించింది, అందుకని కొద్దిగా వాటర్ పోసుకున్నాను. నేనైతే బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చూసాక గ్రేవీ తగ్గట్టు వాటర్ అయితే మనం పోసేసుకున్నాము. గ్రేవీ అనేది ఎంత బాగా ఉడితే అంత మంచిది. ఒక 5 మినిట్స్ మనమైతే వాటర్ పెట్టేసుకొని కుక్ చేసుకున్నాం.
ఇప్పుడైతే మనకు కుక్ అయిపోయింది, చూసారు కదా. బాగా ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు మనం ముందుగా ఆమ్లెట్ పోసుకునేది దీంట్లో వేసేసుకోవాలన్నమాట. పైన ఫుడ్ చికెన్ మసాలా ఉంటుంది కదా, షాప్లో అయినా దొరుకుతుంది, అది మనం వేసేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత 5 minutes అలాగే ఉడకనిచ్చి, అంటే గ్రేవీ అనేది ఆమ్లెట్ అంతా పట్టేటప్పుడు 5 minutes ఉండాలి. అలాగే కొత్తిమీర జల్లేసుకుంటే పైన చూసారు కదా మన ఎగ్ ఆమ్లెట్ కర్రీ సూపర్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.